అన్ని తీసుకుంది వేస్తుంది. ఆరిజా స్టార్ట్ చేయనట్టున్నాడు. చెప్తున్నట్టు కదమ్మా. So good morning to all. Thank you. Good morning. Good morning, sir. Very good morning. Yeah. So let me host to disable. Good morning, sir. Good morning, sir. Good morning, Very sir. good morning. Very good morning. నేను మాట్లాడుతున్నాను. ఫిజిక్స్ మేడం ఉంది ఆయన ఇందులో. అలా నీతో కలిసి Sir, I am here. Can you able to see? Okay, Satvik.
Yeah, K. Satvik, I am changing now, sir. My son used yesterday, so he didn't change it. Yeah. So now can you able to see, sir? Yes, sir. Yeah, let me share. Sir, I'm just muting all. You unmute yourself then. Okay, sir. Right. Yeah, can you make me screen sharing, sir? I think I cannot able to share. Host No, you should. visible. I made you the co-host. Okay. So now can I able to share? Yeah, I can. Okay. Good morning to all. So sorry for interruption. There was a issue. Okay, sorry. This was no. Okay. So students, can you able to see my screen now? Right? Can you able to see my screen? You Yes, can, sir. right? Students, I want to hear. So they have written in the chat. Okay. So okay. Right. So yeah, as we started yesterday also, it was a power loss, so I couldn't able to complete what I would like to. So sorry for that. Anyway, so we had to complete this lesson today. ఈ రోజు మనం ఏంటంటే పరమాణువుల లెసన్స్ కంప్లీట్ చేద్దాం నాన్న. పరమాణువు అంటే మనకు ఇమ్మీడియట్ గా గుర్తొచ్చేది ముందుగా మనకు డాల్టన్ అనే మహాశయుడు కనుక్కోవడం జరిగింది. ఇట్స్ చిన్న పార్టికల్, ఇట్స్ స్మాలెస్ట్ పార్టికల్, సో వి కాల్ ఇట్ యాజ్ ఆటమ్. So atom lo, as we all know that atom itself play very important role. Manaku atom lekapothe we don't have anything. We don't have a matter also. So atom is play very important role. Oka atom e lekapothe we don't have anything. There is nothing exists in this universe. So matter anagane manaku atom gurtostundi. So atom itself and atom lo em untayi sir ante atom lo definitely ga we have the nucleus ఉంటుంది. అరౌండ్ దేర్ ఆర్ ఆర్బిట్స్ ఆర్ దేర్. సో ఎలక్ట్రాన్లు ఆర్బిట్ లో ఒక స్థిర కక్షలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో దే రివాల్వ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్స్. బ్లూ ఈజ్ యాక్చువల్లీ న్యూక్లియస్, కేంద్రకం అని మనకు బ్లూ కలర్ లో ఇక్కడ కనిపించేది కేంద్రకము. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ సర్క్యులర్ ఆర్బిట్స్. సో యాజ్ వి డిస్కస్డ్, మనం మాట్లాడుకున్నట్టుగా ఇంత ముందుకు అవి కేంద్రకంలో పడిపోవు. ఎందుకంటే ఒక పర్టికులర్ కక్షలో అవి తిరుగుతూనే ఉంటాయి కాబట్టి కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వం వల్ల దే డోంట్ లూజ్ ఎనర్జీ. ఓకే, సో అవి ఎనర్జీని లూజ్ చేయవు, ఎనర్జీని తీసుకోబట్టి కంప్లీట్ గా అవి పర్టికులర్ ఆర్బిట్స్ లో తిరుగుతూనే ఉంటాయి. సో వెరస్ న్యూక్లియస్ లో మనకు ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటుందన్న. ప్రోటాన్ న్యూట్రాన్ డెఫినెట్ గా ఇట్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. న్యూక్లియస్ అంటే ప్రతి దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది, మనకు తెలుసు. సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. బయాలజీకి వచ్చినట్టు అయితే మనకు న్యూక్లియస్ లేకపోతే వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో న్యూక్లియస్ లో యాజ్ వి యు నో దట్ ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటుంది. ఇవే కాకుండా దెర్ ఆర్ ఎన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద న్యూక్లియస్, లైక్ mu plus, mu minus, mu zero, pi plus, pi minus, pi zero, lambda ions, kaons. There are so many particles exist in the nucleus, Nana. But we don't discuss those here now. Okay, so we discuss the particles, like what are the particles exist in the nucleus అనేది మనం హయ్యర్ క్లాసెస్ లో MSc లెవెల్లో PhD లెవెల్లో వాటిని
అసలు కేంద్రకంలో ఏముంటాయి, కేంద్రక పార్టికల్స్ ఏంది, కేంద్రక భౌతిక శాస్త్రం, particle physics itself a major topic to do the research. Okay, so coming to the our topic, so we don't want to waste our time. సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ మేము పెట్టాను, ఇది ఒక క్వాంటమ్ మోడల్ అంటారు. క్వాంటమ్ మోడల్లో ఆటంలో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయో ప్రతిపాదించడం జరిగింది. కేంద్రకం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి శక్తిని కోల్పోకుండా. మనకు మొట్టమొదటిగా ఆటమిక్ మోడల్ ప్రపోజ్ చేసింది హూ ఇస్ ద సైంటిస్ట్? థామ్సన్. థామ్సన్ ఇస్ ద వన్ ప్రపోజ్డ్, ద ఫస్ట్ పర్సన్ హూ ప్రపోజ్ ద అటామిక్ మోడల్. ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాడు థామ్సన్. ఇక్కడ మనకు థామ్సన్ నమూనా, అటామిక్ థామ్సన్ నమూనా రైట్ సైడ్ లో మనకు ఇక్కడ సైంటిస్ట్ ఉన్నాడు. అతను మనకు 1898 లో హీ డిస్కవర్ దిస్ అటామిక్ మోడల్. ఓకే, వాట్ ఈస్ దిస్ మోడల్ టెల్స్? ఈ అటామిక్ మోడల్లో తను ప్రతిపాదించినటువంటిది ఏంటంటే మొత్తం ధనావేశం, మనం ఇక్కడ చూస్తున్నట్టు ఎల్లో కలర్ మొత్తం ధనావేశం నాన్న. ఒక గోళాకారంగా ఉన్నటువంటి పరమాణువు, దానిలో మొత్తం ధనావేశము వితరణ ఏకరీతిగా, సమరీతిగా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎలక్ట్రాన్లు అక్కడక్కడ వెదజల్లబడి ఉంటాయి, జస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఆటమ్. సో ఇక్కడ మనకు ఈ కంపేర్ దిస్ మోడల్ విత్ ద వాటర్ మిలన్, పుచ్చకాయ. సో వేర్ యూ హ్యావ్ ద సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ అవుతాయో ఎలక్ట్రాన్ కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ అయ్యాయని జస్ట్ కంపేర్ విత్ దట్ వాటర్ మిలన్ మోడల్. సో వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ దిస్ మోడల్ ఈస్ డెఫినెట్ గా ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద లైక్ స్పెక్ట్రమ్, వర్ణపటంని వివరించలేకపోయింది. సో ఇట్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్. సో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఆ వర్ణపటం ఎలా ఉంటది, ఆ మనకు గ్రాఫ్ లో అవి అంటే ఏ పరమాణులకు ఒక్కొక్క పరమాణుకు ఒక్కొక్క స్పెక్ట్రమ్ వస్తుంది బెట, అవి he could not able to explain. So coming to the other model which is also very famous, Rutherford Parikshepanam, Rutherford alpha ray scattering. We also call this as a gold foil experiment with alpha rays. అంటే ఇక్కడ మనకు చూస్తున్నాం సైంటిస్ట్ ఇక్కడ ఉన్నాడు Rutherford. So he is also one of the famous scientists who worked in the chemistry and physics. So chemistry లో ఫిజిక్స్ లో తన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. డెఫినెట్ గా మనకి ఇక్కడ ఏంటంటే తను ఏం చేశాడంటే ఈ కన్సిడర్ ద మనకు ఒక బీమ్ ఆఫ్ ఆల్పారేస్, ఒక ఆల్పారేస్ తోని మనకు ఒక గోల్డ్ ఫాయిల్, ఒక థిన్ ఫాయిల్ తీసుకున్నాడు, వెరీ థిన్ ఫాయిల్ తీసుకొని ఆ థిన్ ఫాయిల్ మీద మనకు పడినట్టయితే ఆ థిన్ ఫాయిల్ ఆటమ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందనంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సార్ థిన్ ఫాయిల్ అంటే మాకు తెలియజేస్తారంటే చాలా చాలా థిక్నెస్ ఆఫ్ దట్ ఫిలిం నాన్న. అంటే మీకు అల్యూమినియం ఫాయిల్ మనం ర్యాపింగ్ పేపర్ గా చూస్తూ ఉంటాము, అలాగే ఇంకా చిన్నగా అంటే షీట్ ఎలా ఉంటుంది బెట్ అంటే వెరీ థిక్నెస్ అనేది చాలా తక్కువగా ఉన్నటువంటిది, అంత చాలా తక్కువ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు గోల్డ్ అందుకే మనము ఆర్నమెంట్ లాగా ఎట్లా అంటే అట్లా ఫోల్డ్ చేయొచ్చు బెట, చాలా చిన్న చిన్నగా. మీకు ఆర్నమెంట్స్ మీరు చాలా మంది గర్ల్స్ కి డెఫినెట్ గా తెలిసి ఉంటుంది, గోల్డ్ ని ఎన్ని రకాలుగా ఆర్నమెంట్స్ చేయించుకుంటారో మనకు అందరికి తెలుసు. సో డెఫినెట్ గా అది అంత అట్లాంటి మెటీరియల్ కాబట్టి హీ యూజ్ దట్ మెటీరియల్ యాజ్ ఎ ఫాయిల్, అంటే వెరీ షీట్. దానికి ఆల్పారేస్ తోని పరిక్షేపణం చెందించాడు. వెన్ ఆల్పారేస్ కమింగ్ టువర్డ్స్ దిస్ ఆటమ్స్ ఏమవుతుంది చూడండి, దే డిడ్ నాట్ గో టువర్డ్స్ ద న్యూక్లియస్. ఈ గోల్డ్ పరమాణువులో ఉన్నటువంటి గ్రే కలర్ లో ఉన్నటువంటి కేంద్రకం దగ్గరికి వెళ్ళట్లేవు. ఎందుకు వెళ్ళట్లేవు అనగానే అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ధనావేశం ఉంటుంది కాబట్టి ఈ ఆల్ఫా కణాలు కూడా ధనావేశం కాబట్టి అక్కడ దాకా వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోతున్నాయి, అంటే పరిక్షేపణం చెందినాయి, 1-2 డిగ్రీల డీవియేషన్ అయిపోతున్నాయి. అంటే దీన్ని ఆల్ఫా రే పరిక్షేపణం అంటారు. మరి ఆల్ఫా రే పరిక్షేపణం అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఏం కనుక్కున్నాడు, వాట్ ఈ డిస్కవర్డ్ యాక్చువల్లీ అంటే అట్లా థామ్సన్ చెప్పిన విధంగా ధనావేశం మొత్తం వితరణ చెందబడదు, కేంద్రకంలో మాత్రమే ధనావేశం ఉంటుంది, పరమాణువు మొత్తం ధనావేశం ఉండదు అనేది ఇక్కడ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు అర్థమైంది అన్నట్టు. అంటే పరమాణువు లోపల కేంద్రకం దగ్గర ధనావేశం ఉంటుంది, మొత్తము వితరణ చెందబడు. థామ్సన్ లో ఒక ప్రతిపాదన రాంగ్ అని తెలిసింది అన్నట్టు. అయితే ఈ ఆల్ఫా కణాలను మనకు కొంత కోణంతో
మనకు పరిక్షేపణం అపవర్తనం చెందడం జరుగుతుందని అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే ఇటువంటి కొలిజన్స్ అంటే ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ మనకు గోల్డ్ ఆటమ్స్ కి బంగారు పరమాణువులకు ఎప్పుడైతే ఢీకొంటాయో అప్పుడు వాటి మధ్యలో ఏమవుతుంది, ద్రవ్యవేగ మార్పు వస్తుంది. అంటే ద్రవ్యవేగాన్ని ఈ ఆల్ఫా కణాలకు ఉన్నటువంటి ద్రవ్యవేగము గోల్డ్ పరమాణువులకు ఇస్తుంది. కాబట్టి అక్కడ స్థితిస్థాపక అభిఘాతం జరగడం జరుగుతుంది. అంటే కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము శక్తి నిత్యత్వ నియమము ఏమవుతాయి, సేమ్ అవుతాయి బేట, బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్. సో బోత్ ఆర్ కన్జర్వ్డ్. అంటే ద్రవ్యవేగంలో ఎటువంటి మార్పు రాదు, శక్తిలో ఎటువంటి మార్పు రాకుండా ఇక్కడ జరుగుతుంది అటువంటి కొలిజన్స్ బిట్వీన్ ద ఆల్ఫా పార్టికల్ అండ్ గోల్డ్ ఆటమ్స్. సో మనకి ఇక్కడ ఇంకేం వాట్ హీ ప్రపోజ్ ఈజ్ హీ ఆల్సో ప్రపోజ్ దాట్ మనకు ప్లానెట్స్ సూర్యుని చుట్టూ ఎలా అయితే తిరుగుతాయో ఎలక్ట్రాన్లు కేంద్రక చుట్టూ అలా తిరుగుతాయని కూడా హీ ప్రపోజ్ దట్. ఓకే, హీ ప్రపోజ్ like planets revolve around the nucleus, similarly electrons also revolve around the nucleus ani pratipadinchadam jarigindana. So what he also proposed one more point, which is actually what is that, atom is stable. Atom anedi stable ga untundani pratipadinchadam jarigindana. So atom is a stable. అంటే ఎలా స్టేబుల్ ఉంటుంది సార్ అంటే, యూ నో దట్ ఆటమ్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో కంప్లీట్ గా ఆటమ్ తటస్థంగా ఉండడానికి రీజన్ ఏమవుతుందన్నా, మనకు డెఫినెట్ గా దాంట్లో ఏముంటాయి, ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఉంటాయో విద్యుత్ ప్రకారంగా ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఉంటాయో అన్ని ప్రోటాన్లు ఉంటాయి. కాబట్టి ఆటమ్ ఈస్ స్టేబుల్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మస్ట్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, సో దట్ ఆటమ్ ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటుంది. సో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఈ కుడ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ రేఖావర్ణ పటం, అటామిక్ స్పెక్ట్రమ్ ఈ కుడ్ నాట్ ఏబుల్ టు, లీనియర్ స్పెక్ట్రమ్ ఈ కుడ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నౌ వాట్ వీ హావ్ కంక్లూడెడ్ ఫ్రమ్ బౌత్ ద మోడల్స్, ద ఫస్ట్ మోడల్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద వర్ణపటం అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఇక్కడ రేఖావర్ణ పటాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ దాంట్లోనేమో మొత్తం ధనావేశం మొత్తము వితరణ చెందుతుంది అన్నాడు. రూథర్ఫర్డ్ ఏమన్నాడంటే లేదు కేంద్రక వద్ద మాత్రమే అది ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రూథర్ఫర్డ్ ప్రకారంగా ఆటం అనేది తటస్థంగా ఉంటుందని చెప్పాడు. థామ్సన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. థామ్సన్ ఏంటంటే ఎలక్ట్రాన్లు ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయని చెప్పాడు. ఇక్కడ రూథర్ఫర్డ్ ఏం చెప్పాడంటే నో ఎలక్ట్రాన్స్ కేంద్రకం చుట్టూ తిరుగుతాయని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ a summary of the Rutherford and Thomson. So moving into next model. What is the next model? I'm eagerly waiting to start. Which model? Thomson is over, Rutherford is over. Next model is Bohr atomic model. Bohr atomic model. So before that I want to write some equation better. I want to write some equation for the Rutherford. As you can see here, if you compare this model with this drawing, there is a similar drawing here. What is going on? So ikkada manaku impact parameter ne oka padamu manam నేర్చుకుంటాం. అంటే కణ కేంద్రకం నుంచి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి వచ్చినటువంటి కణం ఆల్ఫా కణము కేంద్రకం దగ్గరికి వెళ్లకుండా ఇలా అపవర్తనం చెందింది. ఈ ఆల్ఫా కణ ఈ యొక్క దిశకు కేంద్రకం నుంచి గీసినటువంటి ఒక రేఖకు మధ్య గల దూరాన్ని ఏమంటారు, ఇంపాక్ట్ పారామీటర్, అభిఘాత పరామితి. అభిఘాత పరామితి అంటే మనకు ఆల్ఫా కణాల వేగ దిశకు కేంద్రకం నుంచి మనం గీసినటువంటి ఈ యొక్క అక్షానికి మధ్య గల దూరాన్ని ఏమంటారన్నా ఇంపాక్ట్ పారామీటర్. ఇంపాక్ట్ పారామీటర్ అని అంటాము. అంటే దీన్ని మనం ఏమంటాము, ఇంపాక్ట్ పారామీటర్ అని అంటాము. ఈ ఇంపాక్ట్ పారామీటర్ ఏమంటాము, అభిఘాత పరామితి. మరి హౌ డు వి గెట్ ద ఈక్వేషన్ అంటే, యూ షుడ్ రిమెంబర్ దిస్ ఈక్వేషన్. యూ హావ్ టు నోట్ డౌన్ దిస్ ఈక్వేషన్. ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్. B is equal to ZE square. అంటే ఈ అభిఘాత పరామితి అనేది
జెడ్ కి అంటే పరమాణు సంఖ్య. జెడ్ అంటే ఏంది ఇక్కడ? అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య. ఈ అంటే ఆవేశము, ఈ అంటే ఆవేశము, ఎలక్ట్రాన్ ఆవేశము. కాట్ థీటా బై 2 అంటే స్కాటరింగ్ యాంగిల్, ఇక్కడ స్కాటరింగ్ యాంగిల్ వస్తుంది అంటే పరిక్షేపణ కోణము. ఈ ఎం అంటే ఎం అనేది ఎలక్ట్రాన్ ఆల్ఫా కణ ద్రవ్యరాశి, ఇక్కడ ఆల్ఫా కణ వేగము. ఈ విధంగా జెడ్ అంటేనేమో ఆల్ఫా కణ, ఇప్పుడు ఎంత తీసుకుంటాం? ఇది 2 తీసుకుంటాం. ఎలక్ట్రాన్ ఇది ఆవేశం, ఎలక్ట్రాన్ ఆవేశమే తీసుకుంటాం. 1.6 × 10⁻⁻19 బెటా. ద్రవ్యరాశి ఆల్ఫా కణ ద్రవ్యరాశి తీసుకుంటాము. ఇది వేగము, ఆల్ఫా కణ వేగము. సో యూ హ్యావ్ టు నోట్ డౌన్ దిస్. సిమిలర్లీ వ్యాసార్థము, ఈ వ్యాసార్థం చూసినట్టు అవుతుంది. ఇక్కడ ఎక్కడికి వ్యాసార్థము? కేంద్రకం నుంచి ఎక్కడైతే అపవర్తనం చెంది వెళ్ళిపోతుందో దాని వ్యాసార్థం. ఇక్కడ ఒక వృత్తాకారంగా మనం డ్రా చేసినట్టయితే ఈ వ్యాసార్థం. సో వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 2ze² by k nana, where k is equal to gati shakti 1/2 mv². నోట్ చేసుకున్నారా ఈక్వేషన్? yes, you have to show me after end of the class. నోట్ చేసుకున్నా బేటా? ఇక్కడ మనకు అభిఘాత పరామితి, వ్యాసార్థము, గతీయ శక్తి, అందులో టర్మ్స్ అన్ని కూడా చెప్పాను. ఈ అంటే ఎలక్ట్రాన్ ఆవేశం, జెడ్ అంటే పరమాణు సంఖ్య, రైట్? వి అంటే వేగము, కే అంటే గతీయ శక్తి, రైట్? ఎనీ డౌట్స్? ఓకే, లెట్ మీ రేజ్ దిస్. సో ఇది ఆల్ఫా కణాల పరిక్షేపణకు సంబంధించినటువంటి సమీకరణమున. యు జస్ట్ నీడ్ టు రిమెంబర్ ఫర్ ఎంసెట్ రిలేటెడ్. ఇక్కడ అడిగేది ఏమడుగుతాడంటే అభిఘాత పరామితి దేని మీద ఆధారపడి ఉంటుంది? క్వశ్చన్ ఎలా అడుగుతాడు? అభిఘాత పరామితి అంటే వాట్ ఫ్యాక్టర్ ఇట్ డిపెండ్స్. అభిఘాత పరామితి దేని మీద ఆధారపడుతుందంటే పరిక్షేపణ కోణము ఏ, పరిక్షేపణ కోణము బి, పరమాణు సంఖ్య సి, పరమాణు ద్రవ్యరాశి, ఓకే, దాని వేగము, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ సమీకరణాన్ని బట్టి మనకు దేని మీద ఆధారపడుతుంది, దేని మీద ఆధారపడదు. సో దాన్ని బట్టి బలము ఆధారపడదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ మనకు గుర్తుండాలి. ze² cot θ/2 by 4πε0 k, ze² cot θ/2 4πε0 k, where k is equal to 1/2 mv². So r0 is equal to 1/4πε0 2ze² by k. So you should remember that. Okay, right? Moving into the model is Bohr atomic model. What is that? Bohr atomic model. What he discovered? We all know that. We all know that Bohr is, what is Bohr? Hydrogen paramanu. Bohr paramanu namuna antaru. Only hydrogen antunnam. ఎందుకంటే మిగతా పరమాణుల వర్ణపటాలను అతను వివరించలేదు కాబట్టి హైడ్రోజన్ పరమాణువు బోరు నమూనా అంటాం. సార్ ఇంకా మాకు బాగా నేర్చుకోవాలని ఉంది. సో ఇంకా మీకు ప్రతిపాదనలు చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాము. మొదటి ప్రతిపాదన, ఎలక్ట్రాన్లు, పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ, కేంద్రకము చుట్టూ తిరుగుతాయా? వృత్తాకార కక్షలో తిరుగుతాయి, వృత్తాకార కక్షలో తిరుగుతాయి. ఇంకో రెండోది ఏంటి? తెలుగులోనే చెప్తున్నానన్నా. సో కేంద్రకంలో ఉన్నట్టు ఎలక్ట్రాన్లు ఏ కక్షలో తిరుగుతాయి నాన్న? వృత్తాకార కక్షలలో తిరుగుతాయి. అది మొదటి ప్రతిపాదన, అది మొదటి ప్రతిపాదన. కేంద్రకం చుట్టూ పరమాణు లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. మరి
అవి ఒక పర్టికులర్ కక్షలో దే రివాల్వ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్ లో తిరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటి శక్తిని కోల్పోవు. కోణీయ ద్రవ్యవేగ నిత్యత నియమం ప్రకారం ఏం తెలుసు? ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఎన్విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. సో యాంగులర్ మూమెంటం ఈస్ కన్జర్వ్డ్. అంటే శక్తి కోణీయ ద్రవ్యవేగం నిత్యత్వం అయింది. కోణీయ ద్రవ్యవేగం నిత్యత్వం అయింది అంటే ఎనర్జీ ఈజ్ ఆల్సో కన్జర్వ్డ్. అంటే శక్తి మారదు కాబట్టి ఎలక్ట్రాన్లు అవే కక్షలో రివాల్వ్ అవుతూ ఉంటాయి. అయిపోయిందా? రెండో ప్రతిపాదన. మొదటిదేమో కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షలో, రెండోది స్థిర కక్షలో తిరుగుతాయి కాబట్టి స్టేషనరీ ఆర్బిట్స్ లో శక్తిని కోల్పోవు. వాటి యొక్క శక్తి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఎన్హెచ్ బై 2π ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్. మూడోది ఏంటి? ఎలక్ట్రాన్లు ఒక కక్ష నుంచి మరొక కక్షలోనికి దూకినప్పుడు శక్తిలో మార్పు వస్తుంది కాబట్టి ఫోటాన్ విడుదల అవుతుంది. అధిక కక్ష నుంచి తక్కువ శక్తి గల కక్షలోనికి ఎలక్ట్రాను దూకినప్పుడు ఏమొస్తుందన్న శక్తి విడుదల అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఫోటాన్ అవుతుంది. ఈఐ మైనస్ ఈఎఫ్ అంటేనేమో తక్కువ కక్ష నుంచి ఎక్కువ కక్షలోనికి దూకినప్పుడు ఏమేం కావాలి మనకు? శక్తి శోషించబడుతుంది. ఒకవేళ ఈఎఫ్ మైనస్ ఈఐ ఉంటే శక్తి ఉద్గారం అవుతుంది. సో వన్ కేస్ వాట్ హ్యాపెన్ when electron jumps from higher energy states to the lower energy state, energy is released. When electron jump from lower energy to the higher energy state, energy is absorbed. అంటే శక్తిని శోషించబడుతుంది. ఎప్పుడు శక్తి గ్రహించబడుతుంది? మనము ఒక చెట్టును ఎక్కాలంటే ఏం కావాలా? we definitely need energy. చెట్టు మీకెళ్ళి దూకుతుంటే ఎనర్జీ కావాలా? ధైర్యం కావాలి. చెట్టుకెళ్ళి దూకుతుంటే ఏం కావాలా? శక్తి కాదు కావాల్సింది, ధైర్యం. అయితే సింపుల్ గా కిందికి దూకియొచ్చు కాబట్టి శక్తి విడుదల అవుతుంది. రైట్? సో అధిక శక్తి స్థాయి నుంచి తక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు మనకు శక్తి రిలీజ్ అవుతుంది అన్న, ఉద్గారం అవుతుంది. కిందికెళ్ళి పైకి వెళ్ళాలంటే శక్తి శోషించబడుతుంది. అవి నాన్న బోర్ ప్రతిపాదనలు అందరికీ వచ్చు. అయితే మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ ఫార్ములాస్. ఎంవిఆర్ ఇజ్ ఈక్వల్ ఎన్హెచ్ బై 2π. ఇది శక్తి ఈఎఫ్ఐఏ అనేది డిపెండ్స్ ఆన్ శక్తి ఉద్గారం అయితేనేమో ఈఎఫ్ మైనస్ ఈఐ అవుతుంది. శక్తి శోషించబడితేనేమో ఈఐ మైనస్ ఈఎఫ్. ఐ అంటేనేమో ఇనిషియల్ అంటే తొలి, ఎఫ్ అంటేనేమో ఫైనల్ తుది. సో ఇక్కడ పరమాణు ద్రవ్యరాశికి ఫార్ములా నాన్న, పరమాణు వ్యాసార్థానికి పరమాణు హైడ్రోజన్ పరమాణువు. మరి బోరు లిమిటేషన్స్ ఏంది? బోరు ఏవి మనకు వివరించలేకపోయాడంటే బోరు కొన్ని వివరించలేదు మనకు. అతను ఓన్లీ హైడ్రోజన్ పరమాణు యొక్క స్పెక్ట్రమ్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే హైడ్రోజన్ కు సంబంధించిన వర్ణపట రేఖల వాటి కాంతి తీవ్రతలకు సంబంధించి మాత్రమే, మిగతా పరమాణుల గురించి ఏ మాత్రము చెప్పలేదు. అదే విధంగా వాట్ ఇట్ నాట్ టాక్ అబౌట్ ఇంటెన్సిటీ, అంటే స్ప్లిటింగ్ ఆఫ్ ఇంటెన్సిటీ. అంటే ఒక కాంతి తీవ్రత ఉన్నటువంటి స్పెక్ట్రము మనకు అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ క్షేత్రంలో పెట్టినప్పుడు అవి స్ప్లిట్ అవుతాయి. అంటే జీమన్ ఫలితాన్ని, స్టార్క్ ఫలితాన్ని ఈ కుడ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. సో వర్ణపట రేఖల తీవ్రతను వివరించలేదు, హైడ్రోజన్ పరమాణు తప్ప మిగతా పరమాణులను వివరించలేదు. ఈ కుడ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ జీమన్ అండ్ స్టార్క్. అంటే ఒక పరమాణును అయస్కాంత క్షేత్రంలో పెడితే వాటి యొక్క రేఖా వర్ణపటంలో వచ్చే మార్పులను వివరించలేదు. ఒక పరమాణువులు విద్యుత్ క్షేత్రంలో పెడితే వచ్చే రేఖా వర్ణపటంలో వచ్చే మార్పులను కూడా అతను వివరించలేకపోయాడు. అంటే ఏమవుతుంది సార్ అంటే when you place the atom in a magnetic field, ఎలక్ట్రాన్ కి స్పిన్ ఉంటుంది కాబట్టి ఆ స్పిన్ లో స్ప్లిట్టింగ్ జరుగుతుంది. ఆ స్పిన్ లో స్ప్లిట్టింగ్ జరగడం వల్ల మనం చదువుకుంటాం కదా క్వాంటమ్ నెంబర్స్ చదువుకుంటాము. స్పిన్ క్వాంటమ్ నెంబర్, భ్రమణ క్వాంటమ్ నెంబర్, స్పిన్ చేంజ్ అవుతుంది. విద్యుత్ క్షేత్రంలో పెడితేనేమో స్టార్క్ ఫలితం అంటారు, అయస్కాంత క్షేత్రంలో పెడితేనేమో
జీమన్ ఫలితము, అనామలస్ జీమన్ ఎఫెక్ట్ చాలా ఉంది. మళ్ళీ ఈ హిస్టరీ తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉంది. అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు ఒక రకంగా నార్మల్ గా చేస్తే నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అని, అనామలస్ బిహేవియర్ అని, అవన్నీ కూడా మనము హైయర్ క్లాసులలో నేర్చుకుంటాం నాన్న. ఇంకా ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ బిడ్డ. ఏ రెండు ఫార్ములాస్ సార్ అంటే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది ప్రాబ్లమ్స్ రిపీటెడ్ గా అడుగుతున్నాడు, నోట్ చేసుకోండి అందరూ. ఆర్ఎన్ అంటే వ్యాసార్థము, రేడియస్. ఏంటి? వ్యాసార్థము. ఏంటి? హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థము. ఎంత? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. ఇది మెయిన్ గుర్తుంచుకోవాల్సింది బేటా. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్. అంటే కక్ష సంఖ్య పెరుగుతుంటే రెండో కక్ష 4 అయిపోతుంది, 4 రెట్లు. 3 అంటే 9 రెట్లు స్క్వేర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అన్న. ఎన్, ఆర్ఎన్ అనేది వ్యాసార్థము. ఇది కక్ష నెంబర్ 1 2 3. ఎన్ అనేది 1 2 3. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. పరమాణు సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ ఏమవుతుంది? వ్యాసార్థము తగ్గుతూ ఉంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో వ్యాసార్థం అనేది పరమాణు వ్యాసార్థము పరమాణు సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది. పరమాణు వ్యాసార్థము పరమాణు సంఖ్యకు విలోమానుపాతంలోను, ఆ యొక్క కక్షల సంఖ్యకు ఒక వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అన్న. ఇది రెండు. ఇక్కడ వ్యాసార్థం ఏమో ఎన్ స్క్వేర్ కి అనులోమానుపాతంలో ఉంటుంది, శక్తికి వచ్చే వరకు విలోమానుపాతంలో ఉంటుంది. En is inversely proportional to n square. హైడ్రోజన్ పరమాణువులో ఉన్నటువంటి శక్తికి ఎంత అంటాడు? ఒకటో కక్షలో ఉన్నటువంటి శక్తి ఎంత అంటాడు? అంటే n is equal to ఎంత? హైడ్రోజన్ పరమాణుకి 1 పెడితే ఎంత? -13.6 అవుతుంది. ఎంత అవుతుంది? -13.6. ఏంది ఇక్కడ? ఎలక్ట్రాన్ వోల్ట్స్ యూనిట్స్. ఏంటి? ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే 0.53 బేటా. హైడ్రోజన్ పరమాణు యొక్క వ్యాసార్థం ఎంత? 0.53 యాంగ్స్ట్రామ్స్. ఇది గుర్తుంచుకోవాలి. ఓన్లీ హైడ్రోజన్ వస్తే ఏమవుతుంది? Z 1 అవుతుంది, N 1 అవుతుంది. R0 విలువ ఎంత? R0 value is 0.53. R0 విలువ ఎంత బేటా? R0 is equal to అంటే హైడ్రోజన్ పరమాణు అన్నట్టు is equal to ఎంత? 0. వెరీ ఇంపార్టెంట్ వాల్యూ 0.53 యాంగ్స్ట్రామ్. యాంగ్స్ట్రామ్ అంటే చెప్పుకున్నాం కదా మనం. యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్స్. సో శక్తి వచ్చే వరకు ఎంత అవుతుంది బేటా? హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు -13.6 బేటా. -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ రెండు కూడా వాల్యూస్ గుర్తుంచుకోవాలి బేటా. ఇది హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థము 0.53. హైడ్రోజన్ పరమాణు ఎనర్జీ -13.6. ఓకే. ఇక్కడ మనకు 10⁻9 కాదు బేటా. నానో అంటేనే 10⁻9. ఇక్కడ యాంగ్స్ట్రామ్ అనే వరకు 10⁻−10 అవుతుంది. 1 యాంగ్స్ట్రామ్ 10⁻−10. 1 నానోమీటర్ 10⁻9. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే, రెండవ కక్షలో నుంచి ఒకటో కక్షలోనికి ఎలక్ట్రాను ట్రాన్సిషన్ అయినప్పుడు శక్తిలో కలిగే మార్పు ఎంత? అర్థమైందా బేటా? ఇక్కడ క్వశ్చన్ ఎలా ఆడుతుందంటే, క్వశ్చన్ నోట్ చేసుకున్నారు కదా బేటా. క్వశ్చన్ ఏమంటుందంటే, వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది. ఐ డోంట్ నో, maybe technical issue, I'm not sure. I cannot see any difference here. ఇంత ముందు కంటే ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ నెట్వర్క్, సేమ్ ఇంటర్నెట్. సో లెట్ మీ చెక్.
క్వశ్చన్స్ మాత్రం చాలా ఇక్కడ ఏమడుతున్నానంటే మీరు అది గుర్తుంచుకోవాలా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఐఎమ్ స్పెండింగ్ ఇయర్. ఇక్కడ ఈ రెండవ కక్ష n ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి n ఈజ్ ఈక్వల్ టు 1కి జంప్ అయినప్పుడు హైడ్రోజన్ పరమాణువులో కలిగే శక్తిలో మార్పు ఎంత అంటే E2 ఎంత అవుతుంది బేటా? ఇది E2 ఈజ్ ఈక్వల్ టు ఎంత నానా? E2 ఈజ్ ఈక్వల్ టు మనకు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అన్న. 2 అంటే ఎంత? 4 అవుతుంది. సో -13.6/4 ఎంత? ఇక్కడ 4 రాసిన అనుకోండి, ఎంత అవుతుంది అన్న? 4 1 జా 4 3 జా 4 3 జా 12 తర్వాత 4 4 జా అంటే 3.4 అవుతుంది బేట. 3.4 అవుతుంది. సో E2 ఎంత అవుతుంది బేట? ఐ డోంట్ నో, ఐ థింక్ వాయిస్ రావట్లేదా సార్? ఇస్ దర్ ఎనీ ఇష్యూస్ వాయిస్? ఐ థింక్ స్టూడెంట్స్, ఇస్ ఇట్ ఓకే? యా 3. వెరీ గుడ్. 3.4 మానస 3.4 బేటా. 3.4 ఎలక్ట్రాన్. E1 ఎంత అవుతుందన్నా? E1 మనకు తెలుసు కదా, E1 ఈజ్ ఈక్వల్ టు -13.6 నాన్న, -13.6. ఇప్పుడు నాకు డిఫరెన్స్ ఎంత అవుతుందన్నా? డిఫరెన్స్ డెల్టా E ఫైండ్ అవుట్ చేయండి అన్న. ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారో? డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. E2 మైనస్ శక్తిలో మార్పు, E2 మైనస్ E1 అన్న. సో E2 మైనస్ E1 హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? సో E2 మైనస్ E1 లో మనకి ఇక్కడ వచ్చేది సో ఎంత వస్తుంది బేటా? చెప్పాలా తొందరగా. 10.2. వెరీ గుడ్. హూ డిడ్? E2 is how much? E2 is -3.4, right? Minus of minus, this is going to be plus. ఎంత అవుతుంది? 13.6. ఇక్కడ ఒకటి నాన్న ఏది ప్లస్ తీసుకోవాలి ఏది మైనస్ తీసుకున్నా అనేది ఎట్లా గుర్తుంచుకోవాలని చెప్పినా, పై నుంచి E2 మైనస్ E1 E1 మైనస్ E2 అనేది ఎప్పుడు ఒకవేళ అధిక కక్ష నుంచి తక్కువ కక్షలోనికి దూకినప్పుడేమో E2 మైనస్ E1, లేకపోతే ఎలక్ట్రాన్ మొదటి కక్ష నుంచి రెండవ కక్షలోకి దూకితేనేమో E1 మైనస్ E2 బెటా. సో అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? 10.2 వచ్చింది. 10.2. అది మైనస్ ఆ ప్లస్ అనేది మీకు అర్థం చేసుకోవాలా. ప్లస్ ఏమో పై నుంచి కిందికి వస్తే, మైనస్ ఏమో కింది నుంచి పైకి పోతే E1 మైనస్ E2. ఆ క్లారిటీ గుర్తుంచుకున్నారా? దీని మీద ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. నోట్ డౌన్ చేసుకున్నారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అలాగే వ్యాసార్థం మీద క్వశ్చన్స్ వస్తాయి బేట. అలాగనే వ్యాసార్థం మీద కూడా క్వశ్చన్స్. ఇది వ్యాసార్థం చేయమంటే ఏం చేస్తారు చెప్పండి? ఇదే క్వశ్చన్ కి వ్యాసార్థం చేయమన్నాను. ఓకే, అది నేను ఏమి ఇచ్చాను? డెల్టా R ఫైండ్ అవుట్ చేయమంటే R2 మైనస్ R ఫైండ్ అవుట్ చేయాలా. R2 మైనస్ R. సో అప్పుడు ఏమవుతుంది? ఆ డిస్టెన్స్ ఎంత అంటాడు. అయితే R1 ఇస్ దేనికి ఆన్సర్ చెప్పండి? ఇది 10 పాయింట్ అన్న, 10.2 అనుకుంటుంది, అంతేనా? 10.2 అవుతుంది. ఇది మైనస్ చేయండి అన్న. 13.6 లకి 3.4 తీస్తే ఎంత అవుతుంది? 10.2 అవుతుంది. సో ఆన్సర్ ఓకే అది. సో దీనికి మాత్రము ఇక్కడ 1 పెట్టండి. ఇది మొత్తం ఇగ్నోర్ చేయండి అన్న. ఇది మొత్తం హైడ్రోజన్ది 1 కదా. Z ఈజ్ ఈక్వల్ టు 1. Z ఈజ్ ఈక్వల్ టు 1 హైడ్రోజన్ కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు 1. R0 వాల్యూ ఇందాక చెప్పాం కదా, ఇక్కడ 1 పెడితే అది ఎంత అవుతుంది? 2 పెడితేనేమో 4 అవుతుంది అన్న. సో ఇక్కడ R2 ఫైండ్ అవుట్ చేయాలంటే R2 పెట్టాలంటే ఇక్కడ ఏమవుతుంది?
4 ఆర్ నాట్ అవుతుంది బెట్ట 4 ఆర్ నాట్ ఓకే r1 ఎంత అవుతుంది r1 is how much so r1 should be r0 okay r0 to r1 should be r0 అవుతుంది so if I want to make r2 minus r1 which is going to be 3r which is going to be 3r0 nana which is going to 3r0 so we know the r0 value right we know the r0 value so 3 into how much 0.53 beta 0.53 so angstrom units so if now you have to multiply these two you get the answer okay so this is the way you're gonna do the calculations okay right Nana thank you so you have to remember all these problems మీకు తొందరలోనే ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటే ఎగ్జామ్ I gave the question paper so నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటే మీరు చేయగా you can able to do the exam very well so mostly problems ఉంటాయి నాన్న ఫిజిక్స్ అనగానే భయపడొద్దు there are simple problems మనము చేయాలా చేయకపోతే కష్టం ఓకేనా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ మీరు రియల్లీ గుడ్ సో థ్యాంక్ యూ సో మూవింగ్ ఇన్ టు ది ఇంకొకటి అయస్కాంత భ్రామకం నాన్న అయస్కాంత భ్రామకం అడుగుతారు అప్పుడప్పుడు అయస్కాంత భ్రామకం ఈస్ హౌ మచ్ కరెంట్ ఇంటూ వైశాల్యం మనకు తెలుసుగా అయస్కాంత భ్రామకం మనం చదువుకున్న సెకండ్ ఇయర్ ఐఏ అంటే ఐ అంటేనేమో కరెంటు ఏ అంటేనేమో ఏరియా వైశాల్యం దాన్ని పై ఆర్ స్క్వేర్ వృత్తాకారంగా తిరుగుతాయి కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఇక్కడ ఆర్ అనేది ఎన్ తీసుకుంటాం ఎన్ కక్షలు ఉంటాయి కాబట్టి సో దీన్నే మనం ఇంకా సారీ దీన్నే మనం EH/4m సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థియరీ బిట్ బోర్ మ్యాగ్నెటాన్ కి ఈక్వేషన్ ఈ క్రింది వాన్లో బోర్ మ్యాగ్నెటాన్ విలువను ఏది సూచిస్తుంది అంటున్నాను ఈ క్రింది ఇవ్వబడిన ఆప్షన్స్ లో బోర్ మ్యాగ్నెటాన్ ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోండి కిందిది MB is equal to EH/4πm very important equation note down bore magneton value enta EH/4πm very good thank you sorry so ఇంకా మనకు ఇందాక చెప్పినట్టుగా శక్తిలో రిడ్బర్గ్ మనకి ఇక్కడ తరంగపు సంఖ్యక సమీకరణాలు బెట ఇప్పుడు మనకు ఇవి కూడా మీరు చూసుంటారు ఉద్గార వికిరణ శక్తి పౌనపున్యానికి సమీకరణం ఉద్గార వికిరణ శక్తి రావాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా డెల్టా E is equal to E2 minus E1 డెల్టా E is equal to E2 minus E1 ఇందాక చెప్పుకున్నాం కదా 13.6 Z² Z అంటే ఏ పరమాణు సంఖ్య అంటే హైడ్రోజన్ తీసుకుంటే 1 అవుతుంది బెట హైడ్రోజన్ తీసుకుంటే 1 అయితే ఇక్కడ 1/n1² minus 1/n2². ఒకవేళ n1 అంటే ఇప్పుడు సపోజ్ ఒకటో కక్ష n2 అంటే రెండో కక్ష తీసుకుంటే ఈ విలువలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్న. అదే విధంగా తరంగపు సంఖ్యను కనుక్కోమంటే న్యూ అవుతుంది బట్ ఇక్కడ న్యూ బార్ పెడతాం. మనం ఇక్కడ బార్ పెట్టలేదు మీకు. పౌనపున్యానికి ఏమో న్యూ, తరంగపు సంఖ్యకి ఏమో న్యూ బార్, పైన ఒక డాష్ లైన్ బెట, అది 1/λ అవుతుంది. తరంగపు సంఖ్య అంటే ఏంటి? న్యూ బార్, అది 1/λకి సమానం అవుతుంది. దాన్నే మనం ఏం చేస్తాం బెట, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు c/న్యూ. ఆ న్యూ పైకి వెళ్తే న్యూ బై సి అయింది. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న సమీకరణాలే. న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/λ. లాంబ్డా అంటే ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు n ఉంది కాబట్ట, ఆ v ఈజ్ ఈక్వల్ టు n న్యూ లాంబ్డాలో అయితే ఇక్కడ న్యూ బార్ పెట్టండి అన్న. ఈ న్యూకి తేడా కనిపించాలి కాబట్టి న్యూ బార్. అయితే v ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా, రైట్? సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైతుంది బెట, v అంటే ఇక్కడ ఏంది, సి తీసుకుంటాం, కాంతి కాబట్టి c/న్యూ నాన్న. c/న్యూ కాబట్టి ఆ న్యూ పైకి వెళ్ళింది. లాంబ్డా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే c/న్యూ కాబట్టి న్యూ పైకి వెళ్ళి న్యూ బై సి అయింది. అయితే మనకు ఇదే సమీకరణాన్ని
ఏమవుతుందంటే E2 minus E1 by H which is equal to same R into 1 by N1 square minus 1 by N2 square. అయితే ఇక్కడ R అంటే ఎంత సార్ అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్ అంటారు అన్న. R ఏమంటారు? రిడ్బర్గ్ కాన్స్టెంట్ బెట. ఇక్కడ మనకు చూసినట్టు అయితే ఇక్కడ N1 N2లు తెలుసుగా మీకు. N1 N2లు అంటేనేమో కక్షల సంఖ్య. N1 ఎంత, N2 ఏ కక్ష నుంచి ఏ కక్షలోనికి దూకుతుంది అనేది. R వాల్యూ ఏమో రిడ్బర్గ్ కాన్స్టెంట్ 109 పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుందో ఆ విలువ మీకు టెక్స్ట్ బుక్ లో తెలుస్తుంది. రిడ్బర్గ్ కాన్స్టెంట్. చార్ట్ ఎక్కడ చేయాలన్నయ్య? చార్టింగ్ ఎక్కడ శక్తి భూస్థాయి నుంచి ఎంటర్ చేసి ఇక్కడ ఒక పంపించేది ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది నాన్న. ఎక్కడ? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది నాన్న. శక్తి మనం పంపించాలంటే ఎలక్ట్రాన్ శక్తి భూస్థాయికి సంక్రమణం చెందినప్పుడు కలిగే ఉద్గార వర్ణపటాల సంఖ్య ఎంత? నోట్ చేసుకున్నారా బేటా? ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్ బేటా. అంటే ఇప్పుడు రెండో కక్ష నుంచి భూస్థాయికి అంటే గ్రౌండ్ అనేది అంటే N1 N is equal to 1. భూస్థాయి అంటే N is equal to 1. ఈ శక్తి ఎక్కడి నుంచి అంటే సపోజ్ N is equal to 3 అనుకోండి. 3 నుంచి 1వ కక్షలోనికి వచ్చినప్పుడు మనకు ఎన్ని వర్ణపట రేఖలు వస్తాయి అనేది. సో దాని ఫార్ములా ఏంటంటే N into N-1/2. N into N-1/2. సపోజ్ నేను ఇక్కడ 3 పెట్టాను అన్న. 3 కంటే ఎన్ని వస్తాయి? 3 into 3 minus 1 2. Right, 1 minute. Right. So ఇక్కడ how much? by 2. So ఎన్ని వస్తాయి మనకి ఇక్కడ? 3 వస్తాయి. We gonna get number of lines we get here is spectral lines ఎన్ని వస్తాయి? 3 వస్తాయి బేట. సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఇంపార్టెంట్ ఫార్ములా ఉన్నాయన్న. బైపీస్ వాళ్ళకైతే డైరెక్ట్ గా ఫార్ములానే అడుగుతాడు. ఈ క్రింది దానిలో మనకు ఏ సమీకరణము వర్ణపట రేఖల సంఖ్యను సూచిస్తుంది? సో సమీకరణం గుర్తుంటే మీరు యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇంకా బిట్ చూసినట్టు అయితే ఉత్తేజిత శక్తి అంటే ఏంటి? ఎక్సైటేషన్ ఎనర్జీ. ఇక్కడే మీనింగ్ ఉంది. ఎక్సైట్ అంటే మీకు ఫిజిక్స్ ఎగ్జామ్ వా గ్రేట్, వెరీ ఈజీ సార్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఎస్, ఎప్పుడు అనిపిస్తుంది అది? బాగా చదివినప్పుడు we feel so excited, right? When you get 10 out of 10 in 10th class, you feel so exciting. When you get 60 out of 60 in physics, you got so much excitement. అంటే ఇక్కడ కూడా ఉత్తేజిత శక్తి అంటే ఏం లేదన్న, పరమాణువులోని భూస్థాయిలు ఉన్నాయి. ఉత్తేజిత స్థాయిడానికి అంటే కింది నుంచి పైకి వెళ్ళడానికి కావాల్సిన శక్తినే ఉత్తేజిత ఎనర్జీ అంటారు. ఎక్సైటేషన్, ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎక్సైట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది గ్రౌండ్ స్టేట్ టు ది హయ్యర్ ఎనర్జీ స్టేట్స్. అంటే కింద శక్తి స్థాయి నుంచి భూశక్తి స్థాయి నుంచి అధిక కక్షలోనికి ఎలక్ట్రాను వెళ్ళడానికి కావలసిన ఎనర్జీనే excitation energy. You have to remember this. The energy required to get a transition from the ground state to the excitation higher energy states. Okay, the formula is excitation energy is equal to ikkada potential E by E. ikkada energy E, potential V. E ante electron aveshamu 1.6 into 10 to the power of minus 19. Okay, so moving into the very exciting one, the other topic is hydrogen paramanu spectral series of what? Spectral series of hydrogen atom. Spectral series of hydrogen atom. What is that? హైడ్రోజన్ రేఖ వర్ణపటం.
రైట్. అంటే హైడ్రోజన్ లో ఎలక్ట్రాన్ లో ఒక కక్ష నుంచి ఇంకొక కక్షలోనికి దూకినప్పుడు మనకు వచ్చే వర్ణపటాన్ని వేరువేరుగా చూపించాం ఇక్కడ. ఓకే, మాట్లాడుతున్నాను మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. హలో, డోంట్ స్పీక్ హియర్, మ్యూట్ ఆల్. సార్ ఉత్తేజిత శక్తికి ఒకసారి పెట్టారా? ఉత్తేజిత శక్తి, ఎస్. ఇమ్మీడియట్ గా మ్యూట్ అయిపోవాలన్నా. ఒక్కసారి మీరు అన్మ్యూట్ అయి మాట్లాడుతురంటే మళ్ళీ మీ అంతలో మీరు ఒక మంచి స్టూడెంట్ లాగా ఉండాలా. పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ చేయొద్దు, లెక్చరర్స్ కు డిస్టర్బెన్స్ చేయొద్దు అన్న. ఓకే సార్. ఓకే, మనం ఎప్పుడైతే అవసరం అనుకో మాట్లాడాలి, ఇమ్మీడియట్ గా స్టాప్ అయిపోవాలి. ఎందుకంటే మోర్ దెన్ 100 మెంబర్స్ డీల్ చేస్తున్నాం, అందరికి హెల్ప్ అవ్వాలి. డోంట్ అంటే మ్యూట్ అయ్యి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్ గా ట్రాక్ చేంజ్ అవుతుంది. అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, చెప్పేటోళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, మిగతా మీ ఫ్రెండ్స్ అందరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మై స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ద మై డియర్ స్టూడెంట్స్, నా మంచి స్టూడెంట్స్ లాగా మీరు అనిపిస్తే, నేను ఒక మంచి లెక్చరర్ గా మీకు అనిపిస్తే, what you have to do, immediately you have to mute yourself, or whenever you want to unmute you can speak with me. Okay, great. I know you guys are very good students, మంచి స్టూడెంట్స్ అనిపించుకోవాలని ప్రయత్నించండి. సో దట్స్ వాట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది V is equal to E/E నాన్న. V అంటే పొటెన్షియల్, E అంటే ఎనర్జీ, ఈ ఇక్కడ చిన్న E అంటే ఎలక్ట్రాన్ ఆవేశం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ అన్న. ఇది కూడా చాలా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. దీనిలో కూడా ఏమంటారంటే n is equal to 4 నుంచి n is equal to 4 నుంచి ఎక్కడికి n is equal to 1 లకు వచ్చినప్పుడు ఏ స్పెక్ట్రమ్ వస్తుంది అంటాడన్న. n is equal to 4 నుంచి n is equal to 1కి కక్షలోనికి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అయినప్పుడు ఏ స్పెక్ట్రల్ సిరీస్ వస్తుంది, అవి ఎక్కడ ఉంటాయి, ఏ ప్రాంతంలో ఉంటాయి అంటే ఆన్సర్ ఏంటి? లైమన్ సిరీస్. సో when electron takes transition from n is equal to 4 to n is equal to 1, what you gonna expect? Spectrum, Lyman series spectrum. Then ఎక్కడ ఉంటుంది అది? UV rays, ultraviolet rays రీజియన్ లో ఆ స్పెక్ట్రము ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వర్ణపటము ఆ ప్రాంతంలో ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉంటుంది లైమన్? యూవీ రే, యూవీ ప్రాంతం. యూవీ అంటే ఏంటి? అల్ట్రా వైలెట్. అంటే I don't understand. Who is speaking? అతినీల లోహిత ప్రాంతం. అతినీల లోహిత, but don't speak guys. I know, but don't speak. I cannot. Type. Nana, if you want to tell, just type in the message chat box. Don't talk, Nana, please. Don't talk. Wasting of our time. We don't have. We have to cover a lot of chapters, beta. So you just type this chat box. Atinila loita kiranal. Nak I don't know exact word Telugu, but definitely I think Atinila loita. If kiran Atinila loita prantame anukuntunanu. But if I am wrong, you can check. Pararona Atinila loita rendu untayi. ఒకటి యూవీ అంటే డెఫినెట్ గా అతినీల లోహిత అని అనుకుంటున్నాను. ఇంకో ఇన్ఫ్రారెడ్ అయితేనేమో పరారోన కదా. ఓకే, వెరీ గుడ్. అంటే n is equal to ఎంతనన్నా కావచ్చు, పై కక్ష నుంచి గ్రౌండ్ లోనికి వచ్చినప్పుడు మనకు యూవీ రేస్ వస్తాయి బెట. అలా కాకుండా అధిక కక్ష నుంచి n is equal to 2కి వస్తేంది. n is equal to 2కి అంటే రెండో కక్షలోనికి వస్తే మనము బామర్ సిరీస్ అంటారు. ఏమంటారు? బామర్ సిరీస్. అది మనం కళ్ళతోని చూడవచ్చు. అది మన కళ్ళతోనే చూడవచ్చు. ఎంతనన్నా అది విజబుల్ స్పెక్ట్రమ్, విజబుల్ రీజియన్ లో ఉంటుంది. అంటే దృగ్గోచర ప్రాంతం అని అంటాం, కానీ మనకు అది తెలుసా? దృగ్గోచర అంటే ఏంది? కంటికి కనిపించే ప్రాంతము. దృగ్గోచర అంటే విజబుల్, కంటికి విజబుల్ అవుతుంది. కాబట్టి సో n is equal to 4 నుంచి n is equal to 2కి వస్తే ఏమొస్తుంది బేటా? మనకు
బామర్ సిరీస్ వచ్చింది. అదే ప్రాంతంలో ఉంటుందనా? విజిబుల్ ప్రాంతంలో ఉంటుంది. మూడో దానికి వచ్చినట్టు అవుతే కక్ష నుంచి మనకు n is equal to 3 కి వస్తే ఏంటి? n is equal to 3 కి వస్తే ఏ సిరీస్ నానా? పార్షియన్ సిరీస్, పార్షియన్ శ్రేణి వస్తుంది. n is equal to 4 నుంచి n is equal to 3 కి వస్తే ఏం సారీ n is equal to 3 ఏనా? యా, n is equal to 3 కి వస్తే పార్షియన్ అవుతుంది. n is equal to 4 వస్తే బ్రాకెట్ వస్తుంది. n is equal to 5 వస్తే ఫాండ్ సిరీస్. ఓకే, బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంసెట్ టైప్ క్వశ్చన్స్ అధిక కక్ష నుంచి భూస్థాయికి గ్రౌండ్ స్టేట్ కి ట్రాన్సిషన్ అప్పుడు ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే లైమన్ సిరీస్ వస్తుంది, యుఎస్ అతినీల లోహిత. ఇంకో క్వశ్చన్ ఎలా ఆడతారంటే అధిక కక్ష నుంచి రెండవ కక్షలోనికి వచ్చినట్టు అవుతే అది ఏ ప్రాంతంలో వర్ణపటం ఏర్పడుతుందంటే విజిబుల్ స్పెక్ట్రమ్. అలా కాకుండా n is equal to 3, n is equal to 4, n is equal to 5 అయినప్పుడు ఎక్కడ వస్తుందంటే ఇన్ఫ్రారెడ్ పరారోణ ప్రాంతంలో స్పెక్ట్రమ్ వస్తుంది. ఏ ప్రాంతంలో? IRS పరారోణ ప్రాంతంలో వస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. డోంట్ స్పీక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఓరు సత్తు ఉదయ్. సో యూ హ్యావ్ టు, ఎస్ దట్ ఈస్ అవాట్, డోంట్ స్పీక్ ఎనీవన్. సో అందరికి అర్థం కావాలి. సో 3 క్వశ్చన్లకు ఆన్సర్లు ఇక్కడ వచ్చేసాయి. పరారోణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ శ్రేణులు ఉంటాయి? బ్రాకెట్ ఫండ్ పార్షియన్. అతినీల లోహిత ప్రాంతంలో ఏ వర్ణపటము ఏర్పడుతుంది? లైమన్ రేఖ వర్ణపటం, లైమన్ సిరీస్ ఎగ్జిస్ట్ అవుతుంది. దృగ్గోచర ప్రాంతంలో ఏ వర్ణపటం వస్తుంది? బామర్ సిరీస్ వస్తుంది సార్. బామర్ సిరీస్ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ ఏ కక్ష నుంచి ఏ కక్షలోనికి దూకుతుంది సార్? n is equal to ఎంతైనా కావచ్చు. అధిక కక్ష నుంచి n is equal to రెండవ కక్షలోనికి వస్తే బామర్ వస్తుంది. అధిక కక్ష నుంచి మొదటి కక్షలోనికి భూస్థాయికి ట్రాన్సిషన్ అవుతే ఎలక్ట్రాన్ ఏది వస్తుంది సార్? లైమన్ వస్తుంది. n is equal to 3, 4, 5లకు సంక్రమణం జరిగినప్పుడు మనకు ఏమొస్తుందంటే ఇన్ఫ్రారెడ్ ప్రాంతంలో పార్షియన్ బ్రాకెట్ ఫండ్ పరారోణ ప్రాంతంలో వస్తుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ బైపీసీ వాళ్ళకైతే డైరెక్ట్ బిట్ వస్తుంది, ఎంపీసీ వాళ్ళకు కూడా డైరెక్ట్ బిట్ ఏది. ఓకే, వెరీ గుడ్ నానా, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. డోంట్, యు ఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్. మీకు అలా మీ అంతలో మీరు మాట్లాడకపోతే టైప్ చేయండి. చూస్తున్నా, మీ చార్ట్ మొత్తం చూస్తూనే ఉన్నా, మీరు చేసే చార్ట్ మొత్తం కూడా చూస్తూనే ఉన్నా. కాబట్టి ఇఫ్ ఐ సీ ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్ డెఫినెట్ గా నేను ఇమ్మీడియట్ గా మీకు ఆన్సర్ చేస్తాను బేట. ఈ విధంగా హైడ్రోజన్ లో ఉన్నటువంటి వేరు వేరు శ్రేణులను మనము అధ్యయనం చేయడం జరిగింది, స్టడీ చేయడం జరిగింది. అవి ఏ ప్రాంతంలో ఉంటాయి కూడా మనం స్టడీ చేసాము. ఓకే, సో ఈ విధంగా వేవ్ లెంత్ కింద ఒక గ్రాఫ్ చూడండి బేట. ఇక్కడ లెఫ్ట్ y-అక్షం మీదనేమో శక్తి ఉంది, x-అక్షం మీదనేమో ఇక్కడ మనకు శక్తి గాని వేవ్ లెంత్ అంటే అధిక వేవ్ లెంత్ దగ్గర ఉన్న సిరీస్లేమో పరారోణ, తక్కువ వేవ్ లెంత్ దగ్గరనేమో యువి, రైట్. సో తక్కువ వేవ్ లెంత్ అంటే ఎక్కువ పౌనపుణ్యం ఉంటుంది, ఎక్కువ పౌనపుణ్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు తక్కువ పౌనపుణ్యం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు తెలుసుకోవాలన్నా. సో మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మళ్ళీ మీకు ఈక్వేషన్ పెట్టడం జరిగింది బేట. అంటే ఇందాక చెప్పుకున్నటువంటి తరంగపు సంఖ్య సమీకరణం ఉంది కదా, న్యూ బార్ తరంగపు సంఖ్య న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ న్యూ బై సి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రిడ్బర్గ్ కాన్స్టెంట్. దీని మీద ప్రాబ్లం అడుగుతాడు బేట. ఓకే, ఇక్కడ n అనేది ఎంత? n2 మైనస్ ఇక్కడ 1 ఇక్కడ 1 స్క్వేర్ బెట. ఇక్కడ 1 లేదు, ఇక్కడ మనకు 1 ఉండదు బెట. ఒక్క నిమిషం ఆగండి. I don't know why should I keep to this. I don't think that is there. That is there. Similarly
Okay, this one is not there, this one is not there. Okay, so I have to close this one. ఓకే, మీరు ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు మీకు స్లైడ్ చూసినట్టు అయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మొదటి కక్షలోనికి దూకినప్పుడు ఎలక్ట్రాన్ మొదటి కక్షలోనికి, అంటే ఇక్కడ ఎన్ దగ్గర ఏం పెట్టినా n1 అంటే 1 స్క్వేర్ పెట్టాను బెట. సో అక్కడ ఏమైంది, n2 అనేది మనకు ఎక్కడ రెండో కక్ష నుంచి రావచ్చు, మూడో కక్ష నుంచి రావచ్చు, నాలుగో కక్ష నుంచి రావచ్చు, n కక్ష నుంచి రావచ్చు. సో అన్ని పై కక్షల నుంచి మొదటి కక్షలోనికి దూకినప్పుడు లైమన్ సిరీస్ ఏదొస్తుంది, లైమన్ సిరీస్ వస్తుంది బేట. ఓకే, ఇక రెండో సమీకరణం చూసినట్టు అయితే ఇది బామర్, అంటే అధిక కక్ష నుంచి మనకి ఇక్కడ రెండో కక్షలోనికి దూకితే వచ్చేది బామర్. ఇక్కడ రెండో కక్ష నుంచి రావచ్చు, మూడోది రావచ్చు, నాలుగోది రావచ్చు, ఐదోది రావచ్చు. ఇక్కడ 2 కూడా అవసరం లేదు, యాక్చువల్ చెప్పాలంటే ఎన్ను లాగా పెడితే సరిపోతుంది. బట్ ఇక్కడ నేను 2 పెట్టాను, 2 కూడా అవసరం లేదు, ఎన్ను రాస్తే సరిపోతుంది. ఎన్ కుడ్ బి, బట్ కండిషన్ ఏంటంటే రెండే ఉండాలి, 2 కన్నా ఎక్కువ. ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ 2 దానికన్నా ఎక్కువ ఉండాలి, ఇక్కడ 2 ఉన్నప్పుడు 2 దానికన్నా ఎక్కువ ఉండాలి. సో 2 ఉన్నప్పుడు 2 ఉండదు, ఇది 3 ఉండాలి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2, లేకపోతే పైన 2, 3 అట్లా వస్తుంది. ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత 3, 4, 5 ఎట్సెట్రా. ఇక్కడ 3 ఉంది కాబట్టి పాచ్యంలో ఇక్కడ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 4, 5 ఎట్సెట్రా. ఇక్కడ 4 అంటే ఇక్కడ 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 5, 6 ఎట్సెట్రా. ఓకే, ఇక్కడ 5 అంటే 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనకు ఇక్కడ 1 ఉంటే 2 నుంచి కానీ 3 నుంచి కానీ 4 నుంచి కానీ సంక్రమణం జరిగితే, ట్రాన్సిషన్ జరిగితే లైమన్ అని, 3 నుంచి కానీ 4 నుంచి కానీ 5 నుంచి కానీ రెండో దాంట్లోకి వస్తే బామర్ అని, 4 నుంచి కానీ 5 నుంచి కానీ 6 నుంచి కానీ 3లోకి వస్తే మనకు పాచ్యన్ అని, 5 నుంచి కానీ 6 నుంచి కానీ 7 నుంచి కానీ 4లోకి వస్తే మనకు బ్రాకెట్ అని, అదే విధంగా 6 నుంచి కానీ 7 నుంచి కానీ 8 నుంచి కానీ 5లోకి వస్తే మనకు ఫాండ్ సిరీస్ అని మనకు ఈ విధంగా సమీకరణాలు ఉన్నాయి బేట. అందరు నోట్ చేసుకున్నారా? ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఏం నాన్న? వెరీ గుడ్. ఈ విధంగా మీకు ఈ ఆటంలో థియరీ బిట్ వస్తే మీరు గుర్తుంచుకోవాలన్నా, ఈజీ టు స్కోర్. Okay, then moving into the next slide, chart box. So very good, thank you, very good beta. సో లిమిటేషన్స్ అన్ని నేర్చుకున్నాం ఆల్రెడీ. నేను ఏం చెప్పాను, రిపీట్ అవసరం లేదు. ఫండ్ బ్రాకెట్ కనిపించట్లేదు అంటే ఏం లేదు బేట, రాసుకోవచ్చు మీరు. ఫండ్ బ్రాకెట్ కనిపించట్లేదు అంటే అది మీరు జస్ట్ ఒకటి తెలిస్తే ఇంకోటి రాసుకోవచ్చు బేట. సో బ్రాకెట్ ఫండ్ అనేది లాస్ట్ ది ఫండ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది, 5, 6, 7 నుంచి. ఓకే రైట్. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏం చెప్పింది, బోర్ లిమిటేషన్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం బేట. 1 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఉన్న పరమాణుని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ద్రవ్యవేగ క్వాంటీకరణం గురించి కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. స్టార్క్ జీమన్ ఫలితాలను కూడా వివరించలేదు. అదే విధంగా ఈ కుడ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంటెన్సిటీ ఆల్సో, ఈ కుడ్ నాట్ ఏబుల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఈ కుడ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్పెక్ట్రమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే స్టార్క్ జీమన్ ఫలితాలను అయస్కాంత విద్యుత్ క్షేత్రాల్లో పెట్టినప్పుడు అవి ఏ విధంగా స్ప్లిట్ అవుతాయో మనకు చెప్పలేదు. కాబట్టి ఇవి లోపాలు, పరిమితులు, బోర్. సో నెక్స్ట్ స్లైడ్ కి వచ్చినట్టు అయితే ఎక్స్ రేస్. సో గ్రేట్, ఎక్సైటింగ్ టు స్టార్ట్ దిస్ ఎక్స్ రేస్. అట్లీస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఎక్స్ రేస్. తర్వాత మనకు మోస్ట్లీ ఏముంటుంది, కంప్లీట్ అయిపోతుంది చాప్టర్. ఓకే, సో we're gonna complete now. We have still 20 minutes undi. So at least 10 minutes I'm gonna complete X-rays. Then maybe tomorrow we'll have problems. Okay, I'm gonna explain tomorrow Mosley law and problems. We're gonna complete tomorrow lesson.
అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ టుమారో న్యూక్లియస్ ఆల్సో. కేంద్రకం కూడా మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనము ఒక స్పెక్ట్రం కనిపిస్తుంది బెట. ఏం కనిపిస్తుంది సార్ స్పెక్ట్రంలో అంటే, మీరు చూసినట్టు అయితే ఈ స్పెక్ట్రంలో ఏం కనిపిస్తుంది మనకు? సో వి గోనా హ్యావ్ ది మొత్తం ఒక స్పెక్ట్రం అంటే విద్యుదయస్కాంత తరంగాల స్పెక్ట్రం. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క స్పెక్ట్రం బెట. అంటే తరంగ దైర్ఘ్యం ఎంతుంటే ఏ స్పెక్ట్రం అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏమున్నాయి? రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్. ఇందాక రేడియో తరంగాలు, మైక్రో అంటే మనకు సూక్ష్మ తరంగా, ఇన్ఫ్రారెడ్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఇన్ఫ్రారెడ్ అంటే పరారోహణ కిరణాలు, విజిబుల్ అంటే దృగ్గోచర కిరణాలు, అల్ట్రావైలెట్ అంటే అతినీల లోహిత కిరణాలు, ఎక్స్రేస్ అంటే ఎక్స్రేస్. సో ఈ విధంగా మనకు తర్వాత గామా రేస్, తర్వాత ఏంటి గామా రేస్ ఉంటాయి. గామా రేస్ యొక్క వేవ్ లెంత్ ఎంత? 10⁻⁻. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమై ఇలా వెళ్తుంటే ఏమైంది? ఇక్కడ తరంగ దైర్ఘ్యం తగ్గుతూ వెళ్ళింది. 10⁻⁻12 అయింది బెట. అంటే పౌన పుణ్యం ఏమవుతుంది? ఇట్ ఇంక్రీజెస్. సో ఎనర్జీ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. అంటే ఎక్స్రేస్ అనగానే మనకి ఏం గుర్తుంటది? అధిక శక్తి గల ఎక్స్ కిరణాలు. ఎక్స్ కిరణాల పేరు ఎలా వచ్చింది? అవి తెలియని కిరణాలు కాబట్టి ఎక్స్ కిరణాల పేరు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు నాన్న? రాంజన్. ఎవరు పెట్టారు? రాంజన్ అనే శాస్త్రవేత్త ఎక్స్ కిరణాలు అని పేరు పెట్టడం జరిగింది. అతను ప్రయోగాలు చేస్తున్నప్పుడు అక్కడ తెలియని కిరణాలు వచ్చాయి కాబట్టి వాటిని ఎక్స్ కిరణాలు అని పెట్టడం జరిగింది. వాటి యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటుందంటే చెప్పాలా? ఇంచుమించుగా 1 యాంగ్స్ట్రామ్ బెట. 1 యాంగ్స్ట్రామ్ వాల్యూ తెలుసుగా మనకు ఎంత? 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్స్. అంటే ఎక్స్ కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అంటాడు. సార్ ఇది దరిదాపుగా 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఉంటుంది. దరిదాపుగా 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఉంటుంది. సార్ మరి అల్ట్రా వైలెట్ కిరణాలు బలమైనయా, ఎక్స్ కిరణాలు బలమైనయా అంటే యూవి రేస్ ఏమో సూర్యుని నుంచి వస్తాయి సార్. ఎక్స్ కిరణాలు అంటే మనకు వేగంగా వెళుతున్నటువంటి ఎలక్ట్రాన్లు ఒక లోహ ఉపరితలంపై పడ్డప్పుడు వచ్చే కిరణాలనే ఎక్స్ కిరణాలు అని చెప్పుకున్నామా? అర్థమైంది కదా. తలం పైన పడ్డప్పుడు వచ్చేవేమో ఎక్స్ కిరణాలు. కాంతి విద్యుత్ ఫలితానికి వ్యతిరేకమే కదా. కాంతి విద్యుత్ ఫలితంలోనేమో కాంతి పడ్డప్పుడు ఎలక్ట్రాన్లు వస్తాయి. ఎక్స్ కిరణాలు ఏంటి? ఎలక్ట్రాన్లు పడ్డప్పుడు కాంతి ఫోటాన్స్ వస్తాయి. అవే ఎక్స్ కిరణాలు. అయితే ఎక్స్ కిరణాల శక్తి అల్ట్రా అంటే పరారోహణ కిరణాల కంటే కూడా ఎక్కువ బెట. పరావరణ కిరణాల కంటే కూడా ఎక్కువ. అయితే గామా కిరణాలకు ఇంకా ఎక్కువ అవుతుంది. గామా కిరణాలకు ఇంకా ఎక్కువ అవుతుంది బెట. సో ఈ విధంగా రేడియో తరంగాలకు తరంగ దైర్ఘ్యము చాలా ఎక్కువ. ఇక్కడ ఏమవుతుంది? రేడియో తరంగ దైర్ఘ్యం ఎక్కువ కాబట్టి పనపుణ్యము తక్కువగా ఉంటుంది. ఎక్కువ శక్తి గల కిరణాలు ఏంటి? ఇక్కడ రేడియో తరంగాలు, తర్వాత మైక్రో తరంగాలు, తర్వాత అధిక శక్తి గల కిరణాల పేరు చెప్పండి అంటే ఏం చెప్తున్నారా మీరు? గామా కిరణాలు సార్ అంటారు. అవునా? ఏమంటారు? గామా కిరణాలు సార్ అంటారు. అధిక శక్తి గల కిరణాలు ఏంటివి? గామా కిరణాలు. తక్కువ శక్తి గల కిరణాలు ఏంటివి? రేడియో కిరణాలు. ఇక్కడ కింద ఒక బిల్డింగ్, ఇక్కడ మనకు వాటి యొక్క తరంగ ధైర్యం అంటే రేడియో కిరణాలకి 1000 మీటర్స్ అంటే ఇక బిల్డింగ్స్ గురించి మాట్లాడుకుంటప్పుడు మనము రేడియో కిరణాల గురించి మాట్లాడతాం. మైక్రో తరంగాలు అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషి 8 అడి. ఇన్ఫ్రారెడ్ కి వచ్చే వరకు ఒక నీడిల్ తర్వాత ఒక నీడిల్ లాగా ఉంటుంది, చిన్న నీడిల్, ఒక సూది ఎంత ఉంటుంది అంత. విజబుల్ అంటే మనకు తెలుసు కదా, ప్రోటోజువ జాతి. విజబుల్ ఒక సెల్స్ బయాలజికల్ సెల్స్ ఉంటాయి కదా, బాడీ జువాలజీలో మనకి సెల్ మెకానిక్స్ ఉంటుంది కదా, అంత సైజ్ అనుకోని విజబుల్ అంటే కనిపిస్తుంది, బట్ చిన్నగా చాలా మైక్రో లెవెల్.
అల్ట్రా వైలెట్ అంటే ఇంకా పరమాణు సైజ్ కాడికి వెళ్తున్నాం, పరమాణువులు ఎట్లెట్లుంటాయో వాటి గురించి. ఎక్స్రేస్ అంటే కేంద్రకం గురించే మాట్లాడాలి, కేంద్రకం పరమాణువు లోపల. గామా అంటే ఇంకా కరెక్ట్ గా గామా అంటే చాలా ఎక్కువ శక్తి కలిగిన. సో ఇక్కడ పౌనపుణ్యం కూడా చెప్పడం జరిగింది. పౌనపుణ్యం పెరుగుతుంటే తరంగాలు ఏ విధంగానే ఇది దగ్గరగా వచ్చేసినాయి కదా, ఇక్కడ చివరికి వెళ్తుంటే పౌనపుణ్యం పెరుగుతుంటే ఇది పెరుగుతా ఉన్నది. సో ఈ విధంగా కింద ఒకటి ఉంది బేట, ఇంకా కింద ఏమి ఇచ్చాను నేను చూడండి, టెంపరేచర్ ఉష్ణోగ్రత. అంటే ఇట్లా పెరుగుతూ రెడ్ గా ఉంది, ఎక్కడుంది అక్కడ వేడి ఎక్కువగా ఉంది. టెంపరేచర్ ఇంకా మనకి ఏమవుతుంది, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత పెరుగుతా కొద్దీ మనకు కలర్ చేంజ్ అవుతుంది బేట. సో ఈ విధంగా ఈ స్పెక్ట్రమే మనకు కావాలంటే ఒక క్లాస్ చెప్పొచ్చు నాన్న. అంటే దీని గురించి పూర్తిగా చెప్పాలంటే ఒక 2 గంటలైనా సరిపోదు నాన్న. కాబట్టి మనకు టైం లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ హియర్ మచ్. సో ఈ స్లైడ్ తీసుకొని కొంత వాల్యూస్ అయితే గుర్తుంచుకోవాలి బేట. అంటే ఏది గరిష్టంగా ఉంటుంది, దేనికి శక్తి ఎక్కువగా ఉంటుంది, దేనికి తక్కువగా ఉంటుంది, గామా కిరణాలకు శక్తి ఎక్కువ ఉంటుంది, తరంగ ధైర్యము ఎంతో తక్కువ ఉంటుంది, పౌనపుణ్యం గామా రేస్కి ఎక్కువ ఉంటుంది, పౌనపుణ్యము శక్తి గామా రేస్కి ఎక్కువ ఉంటుంది, తరంగ ధైర్యం తక్కువ ఉంటుంది. రేడియో కిరణాలకు పౌనపుణ్యము తక్కువ ఉంటుంది, తరంగ ధైర్యము ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా కనీసం మనకు బ్రీఫ్ గుర్తుంచుకుంటే బాగుంటది బేట. ఓకే, సో మూవింగ్ ఇన్ టు ది సో ఎక్స్ కిరణాలు అనగానే మనకు ఇక్కడ అవి అల్ప తరంగ ధైర్యం గల, అంటే చాలా తక్కువ తరంగ ధైర్యం, అంటే యాంగ్స్ట్రామ్ యూనిట్ 10⁻⁻10, చాలా తక్కువ తరంగ ధైర్యం గల, ద లీస్ట్ అంటే తక్కువ తరంగ ధైర్యం గల కాంతి కిరణాలనే ఏమంటారు బేట? వాయిస్ బాగా లేదా, బ్రేక్ అవుతుందా బేట? తక్కువ తరంగ ధైర్యం గల, ద లీస్ట్ వేవ్ లెంత్. గామాకి చాలా తక్కువ ఉంటుంది, ఎక్స్రేస్ కి ద లీస్ట్ వేవ్ లెంత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. తక్కువ తరంగ ధైర్యం గల విద్యుదయస్కాంత తరంగాలనే ఎక్స్ కిరణాలు అంటారని గుర్తుంచుకొని బేట. అధిక శక్తి గల ఎలక్ట్రాన్లు లోహము ఆనోడ్ నుండి ఢీకొనడం వలన ఇవి ఏర్పడతాయి. ఇవి సార్ లాస్ట్ 10 minutes ఫస్ట్ సీన్ ఫస్ట్ అర్థం కాల రమ్య, 10 minutes ఉంది. యా క్వశ్చన్స్ కి వెళ్దామని మీకు డౌట్ ఉంటే ఓకే, విల్ డిస్కస్. ఇదే టాపిక్ బిట్ ఓవర్. సో అధిక శక్తి గల ఎలక్ట్రాన్లు మనకు లోహం మీద పడ్డప్పుడు ఏమవుతాయి అంటే ఈ యొక్క ఎక్స్ కిరణాలు వస్తాయి బిట. అధిక వేగంతో చలిస్తున్నటువంటి ఎలక్ట్రాన్లు లోహ ఉపరితలం మీద పడ్డప్పుడు మనకు ఎక్స్ కిరణాలు వస్తాయి. ఎక్స్ కిరణ తరంగ ధైర్యం అంటే ఆల్రెడీ మనకు కింద రాసాను బిట, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12,400/V. ఇక్కడ పొటెన్షియల్. ఓకే, సో ఎక్కువ తరంగ ధైర్యము తక్కువ పౌనపుణ్యం గల తరంగాలను, తప్పునాను, ఇది రాంగ్. తక్కువ తరంగ దైర్ఘ్యము ఎక్కువ పౌనపుణ్యం గల తరంగాలు, ఈ సెంటెన్స్ రాంగ్ ఉంది. తక్కువ తరంగ దైర్ఘ్యము ఎక్కువ పౌనపుణ్యం గల తరంగాలను మనం ఏమంటున్నాము, ఎక్స్ కిరణాలు. ఇది రాంగ్, ఇట్లా కాపీ చేసుకోవద్దు బిడ్డ, యాజ్ ఇట్ ఈజ్ గా తప్పు రాసుకోవద్దు. ఇక్కడ పడాలా, ఇక్కడ ఎక్కువ పడాలా. ఓకే, నోటెడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న. సో ఇవి ఎక్స్ కిరణాల వర్ణపటాలు మనం రేపు నేర్చుకుందాం. ఎక్స్ కిరణాలకు 2 వర్ణపటాలు ఉంటాయి బిడ్డ, అవిచ్ఛిన్న వర్ణపటము, అభిలాక్షణీయ వర్ణపటము. వాటి గురించి మనం రేపు నేర్చుకుందాము. ఈ వర్ణపటాలు నేర్చుకొని రేపు మనం ఏం చేద్దామంటే మోస్ట్లీ నేను చెప్పుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం బిడ్డ. ఓకే, థ్యాంక్ యూ. సో ఓకే, సో tell me, let me stop this sharing video and let me close this. Atomic. Okay, nana doubts annaru kada beta, we'll discuss it. So go ahead. So doubts nana cheppandi.
ఓకే ప్రైవేట్ కాదు ఇది మనకు. ఐ హ్యావ్ టు కీప్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఎంసెట్ ఎగ్జామ్ డే 2 వాళ్ళు అనౌన్స్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళమ్మా. మీ మీ స్కూల్ మీ కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి డేట్ చెప్తారు. ఎంసెట్ ఎగ్జామ్ డేట్ మనకు తెలుసు కదన్న, అది పోస్ట్ పోన్ అవుతుందా April 7th 6th అవి మనకు తెలియదు, అవి తర్వాత తెలుస్తుంది బెట. కానీ మనకు ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది వీ హ్యావ్ గివెన్ ద క్వశ్చన్స్ టు ది డిపార్ట్మెంట్, దే గోనా కీప్ ద ఎగ్జామ్. మేము సబ్జెక్ట్ కు 20 క్వశ్చన్స్ ఇచ్చాము, అవి ఎగ్జామ్స్ వాళ్ళు పెడతారు బెట. ఇంకా లాస్ట్ 7 minutes క్వశ్చన్స్ బెట. క్వశ్చన్స్ యా థ్యాంక్ యూ నాన్న. ఇంకా మనము చాలా కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి బెటర్, టైం సరిపోవట్లేదు. ఈ రోజు రేపు కేంద్రకం చాప్టర్ కూడా మనం మొదలు పెట్టాలి. రేపు ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తూ ఎస్టర్డే థర్డ్ క్వశ్చన్ చెప్పండి సార్. ఫస్ట్ స్క్రీన్ ఎస్టర్డే థర్డ్ క్వశ్చన్ అంటే ఐ హ్యావ్ టు గో ఫర్ అనదర్ చాప్టర్. ఏది మనకి ఈ చాప్టర్ కాదు కదా, చెప్పారా సార్? పౌనపుణ్యము అంటే ఏంటి సార్? నానా పౌనపుణ్యం అంటే ఇప్పుడు అడుగుతున్నారా? పౌనపుణ్యం అంటే ఏం లేదు, ఒక సెకండ్ అందరికి తెలియాలా. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ సెకండ్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ సెకండ్ అంటే ఒక్క సెకండ్ కాలంలో ఎన్ని తరంగాలు అయితే ప్రయాణిస్తాయో అనే వాటినే పౌనపుణ్యం అంటారు నాన్న. థర్డ్ క్వశ్చన్ అనేది ప్రాబ్లమ్స్ కాబట్టి ఏ చాప్టర్ లో మనము డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషనా అంటే ఏ చాప్టర్ లో బెటా? స్లైడ్ ఎక్కడ ఉంది? డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. థర్డ్ క్వశ్చన్ ఇదేనా బేటా? కనిపిస్తుందండి మీకు? స్క్రీన్ షేర్ చేయాలి కదా, స్క్రీన్ షేర్ ఐ హ్యావ్ టు షేర్. మీరు చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ, ఐ హ్యావ్ టు. Wait. I have to close this, guys. So where should I see? Third question you are asking, right? I would like to share a slide, but I don't know. I missed that. I don't know. Can't able to share it. Wow, what happened this? Oh, I could not able to. Can you able to see this screen, guys? Can you able to see slides? Students, can you able to see? Yes, can you unmute and tell? ఇది థర్డ్ ప్రాబ్లమ్ బేసికల్గా h/√2me బెట. 60 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ గతి శక్తి గల ప్రోటాన్ డి బ్రోగ్లీ తరంగ ధైర్యం అంటే h/√2me అంటే m ఇక్కడ మనము ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని తీసుకున్నాము. ఈ ఏమో 60 × 10⁻⁶ నాన్న. సో ప్లాంక్ స్థిరాంకం ఇక్కడ తప్పు రాసాము, ఇది -34, 6.6 × 10⁻⁻34 /√2 × 9.1 × 10⁻31 × 60 × 10⁻6. దాన్ని సింప్లిఫై చేస్తే ఇది రావాలన్నా యూ హ్యావ్ టు సింప్లిఫై. వినిపిస్తుందన్నా మీకు? I don't know, I cannot, some issue, I know I'm not able to find out what is going on here.
Why it's coming like this? So can I stop it? I think I can stop it. I'm not sure what is going on. Okay, Nana, thank you so much. Let me join. If possible, I can try to join again. I'm not sure what is going on. Let me join, guys. Some issue. I'm not sure what is the issue. Let me join back again with this link. Sir, please add me. I don't know. Maybe I close this guy. I'm not sure. But let me connect back, you guys. Let us spend few minutes. So don't close, sir. I'm gonna join again. Yesterday 8th question cheppandi sir. 8th question yesterday cheppala. So let me. Okay. So 8th question, no? Okay, students. 8th question, no? Let me. There is some issue was there. I'm not sure, students. 8th question. So let me share, Nana. I don't know what happened. It was. లింక్ పెట్టరా సార్? లింక్ డెఫినెట్ గా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను బేటా. నేను అన్ని యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. మై యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్పాను కదా. యూట్యూబ్ మీకు లింక్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ నుంచి అన్ని క్లాసులు వస్తున్నాయి. మై యూట్యూబ్ ఛానల్లో మీరు ఏం లేదు, మీరు సబ్స్క్రైబ్ అయితే మీరు అన్ని మీకు కనిపిస్తాయి. ఏం లేదు, పర్వతాలు కలకుండా అని టైప్ చేయండి యూట్యూబ్లో. నోట్ చేసుకుని ఇక్కడ టైప్ చేశాను నేను. మై యూట్యూబ్ ఛానల్ మీరు అన్ని క్లాసెస్, మనం మిస్ అయిన క్లాసెస్ కానీ అన్ని రికార్డెడ్ పెట్టాను. పర్వతాలు కలకుండా యూట్యూబ్లోకి వెళ్ళి పర్వతాలు కలకుండా వెతకండి. అందులో మీకు నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది గంటలాగా. సో యూ జస్ట్ సబ్స్క్రైబ్ ఇట్. అవి ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయి అంటే, నేను ఏదైతే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానో ఇమ్మీడియట్గా మీకు రిమైండర్ వస్తుంది. ఓహో సార్ ఇది ఫిజిక్స్ క్లాస్ పెట్టిండు, సో మళ్ళీ ఒకసారి చూద్దామని. సో ఆ విధంగా సబ్స్క్రైబ్ చేయడం ఏంటంటే, ఎవరైనా మనకు తెలిసిన లెక్చరర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చేస్తే, వాళ్ళు ఏదైనా అప్లోడ్ చేస్తే అది మనం చూడొచ్చు అనేది. సబ్స్క్రైబ్ చేస్తేనే అది వస్తుంది. కాబట్టి యూ జస్ట్ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, అక్కడ ఛానల్ అన్ని ఉంటాయి, సబ్స్క్రైబ్ చేస్తే బెటర్ అవుతుంది అంతే. సో ఇంకా క్లాసెస్ ఏదైనా ఇంకేదో డౌట్ అన్నారు నాన్న. ఐ జస్ట్ వాంట్ టు a question. Can you ask again please? Students, what question yesterday? Close cheyandi sir. Sure, I'll close it. I don't it doesn't matter. So a question, Nana, do you have any specific question? But thank you, have a nice day guys. But do you have any specific question? I can give you 5 more minutes if you want. Otherwise I can close it, no problem. But if you need any specific doubt, నాకు చెప్పాను బేటా, థర్డ్ క్వశ్చన్ లో ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ h by థర్డ్ క్వశ్చన్ లో ఏం లేదు బేటా. థర్డ్ క్వశ్చన్ లో ఏముంది నాన్న? ఇదే కదా థర్డ్ క్వశ్చన్, ఇదే కదా థర్డ్ క్వశ్చన్. ఏముంది? సో జస్ట్ సింపుల్ 60 మెగా ఎలక్ట్రాన్ లాస్ట్ ఆన్సర్. ఓకే, ఆ 60 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది బేటా ఇక్కడ మీరు కన్వర్ట్ చేసుకోవాలి నాన్న. ఇక్కడ మనకు ప్లాంక్ స్థిరాంకం వాల్యూ ఏమో, ప్లాంక్ స్థిరాంకం వాల్యూ ఏంటంటే, ఇక్కడ ప్లాంక్ స్థిరాంకం ఉందిగా బేటా, ఈ ప్లాంక్ స్థిరాంకం ఇది తప్పు, ఇది -34 ఇది. ఓకే,
ఇక్కడ 60 అనేది ఇది మెగా అంటే ఎంత 10 పవర్ 6 మెగా అంటే 10 పవర్ 6 ఇవన్నీ ఈ ఎం విలువ ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి బిడ్డ 9.1 into 10 power minus 31 ఇవి మీరు సింప్లిఫై చేసుకోవాలన్న ఇది కూడా నేను ఇక్కడ సింప్లిఫై చేయాలంటే చేస్తాను బట్ ఇట్ టేక్స్ టైం ఇక్కడ ఏం లేదు -31 ఉంది దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలా ఇక్కడ ఏముంది 2 జీరోలు ఇక్కడ 0 పోయింది 10 power minus 5 అవుతుంది 10 power minus 5 అంటే దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ -5 ని ఇక్కడ -31 కాబట్టి -26 అవుతుంది 10 power minus 26 అవుతుంది బట్టి సింప్లిఫై చేస్తే ఎట్లా అవుతుంది అంటే అది ఇక్కడ ఈ జీరోలను అన్నిటిని క్యాన్సిల్ చేసుకుంటే -26 వచ్చింది ఇక్కడ మనకు 6 ఉంది ఇప్పుడు ఇక్కడ 9.12 ఉంది సో 6 2 12 9 ఎంత బెట 108 కింద మొత్తం ఎంత వచ్చింది 108 వచ్చింది రూట్ లో 108 రూట్ చేయాలి బెట రూట్ చేసి అప్రాక్సిమేట్ 10 అంటే 100 రైట్ 11 కన్నా తక్కువ ఉంది సో 10.5 వచ్చింది డినామినేటర్ ఎంత వచ్చింది 10 కంటే తక్కువ వచ్చింది ఈ రోజు ఫస్ట్ స్క్రీన్ చెప్పండి సార్ ఫస్ట్ స్క్రీన్ ఏముందమ్మా ఈ రోజు ఆటమ్ స్ట్రక్చర్ పెట్టి అంతే ఫస్ట్ స్క్రీన్ మీద ఏం లేదు పరమాణులు ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు కేంద్రకం అంటే ఏందనేది ఒక స్క్రీన్ పెట్టాను ఒక వీడియో అందులో ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి పరమాణువులు ఎక్కడ ఉంటాయి ఎలక్ట్రాన్లు అనేవి కక్షలో దొరుకుతాయి పరమాణు కేంద్రకం ఏమో ఒక దగ్గర ఉంటుంది అనేది చెప్పాను అంతే సో ఈ విధంగా మనకు డినామినేటర్ వచ్చింది న్యూమరేటర్ ఆల్రెడీ ఉంది సో మనకు సింపుల్ గా ఆన్సర్ వస్తుంది ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఇది రూట్లకి వెళ్ళి బయటకు వస్తే ఎంత అవుతుంది 10 power minus 13 -26 అంటే హాఫ్ అవుతుంది కాబట్టి -13 అవుతుంది -13 పైకి పోతే +13 అవుతుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ -20 ఎంత వస్తుంది -20 సంథింగ్ ఉంటుంది ఆన్సర్ ఐ డోంట్ నో ఎంత ఉంది -15 వచ్చింది బెట -15 అంటే అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈ 6.6 బై కింద డివైడ్ చేస్తే మనకు తెలిసిపోతుంది బెట ఓకే ఇంకా ఎనీ క్వశ్చన్స్ కెన్ వి స్టాప్ థ్యాంక్ యూ నానా హ్యావ్ ఏ వండర్ఫుల్ డే చాప్టర్ కంప్లీట్ అయింది చాప్టర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి ప్రాబ్లమ్ చేయండి మోడల్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్ లో చాలా ఉన్నాయి అవి చేయండి తర్వాత మనం ఏంటంటే రేపు ప్రాబ్లం చేస్తూ ఎక్స్రేస్ కంప్లీట్ చేద్దాము చేసుకొని కేంద్రకం చాప్టర్ కూడా మనం రేపు ఆల్మోస్ట్ అది చిన్న చాప్టరే కాబట్టి అందులో ఈజీగా మనం రేపు కొంతవరకు కవర్ చేద్దాము కేంద్రకం అంటే ఏంది కేంద్రకంలో ఏమేమి ఉంటాయి కేంద్రక విచ్చిత్ అంటే న్యూక్లియర్ ఫిషన్ ఫ్యూజన్ సైక్లిక్ రియాక్షన్స్ ఏంటి అవన్నీ కూడా మనం రేపు నేర్చుకుందాం బెట ఓకే సో participants I can see become very less so I'm gonna close any questions okay answer 83 రాలేదా okay whatever you get it you check it it should be answer మనకు అక్కడ నేను ఆన్సర్ ఆప్షన్ చెక్ చేయలే బెట అది పెద్ద కష్టంగా మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ గానే ఉంటుంది ఎంపీ కొద్దిగా క్యాలిక్యులేషన్ చేయండి ఏమైనా తేడా వస్తే చూద్దాం నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను రేపు ఆన్సర్ సో థ్యాంక్ యూ ఫిజిక్స్ వర్డ్స్ ఇంగ్లీష్ లో చెప్పండి నాన్న ఇంగ్లీష్ లో చెప్తున్నాం తెలుగులో చెప్పమంటున్నారు తెలుగులో చెప్తే ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ టఫ్ బెటర్ బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ ఇట్స్ నాట్ ఈజీ కవరింగ్ completely both languages. I know what is your name? Physics word Vivo. You have to write down your name. Don't write like Vivo 1820. I know I can English lo cheppandi from tomorrow ante I can Sindhu it's not possible. Like 140 members out of 140 very few students completely they want in English like 1 or 2 members but I cannot andarki satisfy cheyalani the main purpose is the other people right neeku okkadaniki if I teach English the other people can criticize me they don't understand వాళ్ళకి అర్థం కాకపోతే యూజ్ ఉండదు కదా బేటా సో I can try but I can try to use English words okay అర్థం కాకపోతే నేనేం what should I do nana so you have to try to understand otherwise I cannot teach you separately right I know your problem beta you are English medium definitely problem I untadi but I can try myself I can try but I cannot give the promise that I can completely teach English so it's not possible beta so most of our students are Telugu medium students
I cannot, I mean, వాళ్ళకు అన్యాయం చేయలేం. Okay? Sindhu, you try, try only physics words. Yeah, I can use physics words. I have to, whenever I use Telugu words, I can also use the English words. So hope you understand. Okay, I'll use more, a little bit more tomorrow. Okay, thank you, beta. Okay, any doubts? Thank you. Have a nice day, beta. Bye. Sir, thank you, sir. Thank you to everyone.